తెలుగుదేశం గతంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భం 2017 నుంచి పోరాడుతున్నటువంటి ఒక బ్రాహ్మణుడు తనకి సంబంధించి వాస్తవంగా అక్కడ వాళ్ళకి తల్లితో పాటుగా ఇద్దరు బ్రదర్స్కి ఆస్తుల పంపకం జరిగిపోయింది. అయితే ఆస్తుల పంపకంలో తల్లికి వచ్చినటువంటి వాటా తనకు కావాలని ఆశించారు. అయితే ఆమె ఆల్రెడీ అమ్మేసింది అన్నటువంటిది తర్వాత తెలిసింది. ఉమామహేశ్వరరావు అనేటటువంటి ఎవరైతే బ్రాహ్మణుడికి సంబంధించినటువంటి అయితే అది గౌతమ్ రెడ్డి దగ్గరకి వెళ్తే గౌతమ్ రెడ్డి తక్కువ చిన్న మొత్తం ఇచ్చేసేసి అది తను అప్పుగా ఇచ్చాడు అనుకున్నాను కానీ ఆస్తి రాయించుకున్నారని తెలియదని తల్లి తనకి చెప్పింది అన్నటువంటిది ఆయన ఆవేదన అప్పట్లో. అయితే రాసి ఇచ్చేసిన తర్వాత ఈవెన్ రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది. కాబట్టి అది కుదరదు అంటూ అటు పక్కన కోర్టుల దాకా కూడా వెళ్ళటం, ఫైనల్గా గౌతమ్ రెడ్డి చేతిలోనే ఆ ఆస్తి ఉండటం, తర్వాత పర్మిషన్స్. ఇతను మాత్రం న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఒక కొత్త కేసు గౌతమ్ రెడ్డి మీద నమోదైంది. ఏదైతే ఈ గంగూరి ఉమామహేశ్వరరావుకి సంబంధించినటువంటి ఇంట్లో టేబుల్ మీద ఉన్న పర్సు, శాంసంగ్ సెల్ ఫోన్, ఒరిజినల్ డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లారని ఉమామహేశ్వరరావు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఈ ఘటనలన్నిటికీ గౌతమ్ రెడ్డి డ్రైవర్ బండసీన్ కారణమని అందులో కంప్లైంట్లో పేర్కొన్నారు. దీని మీద పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 309 సబ్సెక్షన్ సి, 109 సబ్సెక్షన్ 2, 61 సబ్సెక్షన్ 2, 49 కింద కేసులు నమోదు చేశారు. గౌతమ్ రెడ్డి కోసం ఇంట్లో గాలించారు. ఆయన పరారీలో ఉన్నారంటూ ప్రకటించారు.